తెలంగాణ అడ్వకేట్ ఫెడరేషన్ ఆదేశాల మేరకు 2 రోజుల కోర్టు బహిష్కరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులంతా కోర్టు విధులను బహిష్కరించి రోడ్లపై ధర్నా నిర్వహించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ఫెడరేషన్ అధ్యక్షులు కొండలరెడ్డి, ప్రధాన కార్యదర్శి గులుకరి కృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీ, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కురుమా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలని, ఈ దాడులు ఇప్పుడు మొదలు కాదు, ఇప్పుడు అంతం కాదు, తరతరాలుగా అనేక మంది న్యాయవాదులపైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి న్యాయవాదులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని న్యాయవాదులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రమణరావు, రమేష్, ప్రదీప్ కుమార్, నరేష్, ఐజ స్వప్న, అనేక మంది సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. కులాలు మతాలు అనేవి ఉంటుంటాయి, పోతుంటాయి. ఫ్రెటర్నిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్రెటర్నిటీ అనేది ఎప్పటికీ కూడా రిమైన్ ప్రివేజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నరేష్ ఈరోజు మన న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం సమాజంలో ఎంతో మంది న్యాయవాదుల మీద అనేక మంది క్లయింట్లకు, కక్షిదారులకు న్యాయం కావాలని పోరాడడం, మనం ఈరోజు మనకే న్యాయం కావాలని ఈరోజు మనం పోరాడడం అనేది చాలా సంతోషకరం. ఓ విధంగా సంతోషకరం, ఓ విధంగా బాధాకరం. ఎందుకంటే అనేకమైనటువంటి తరతరాలుగా ఇలాంటి దాడులు జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఈ రోజు రోజుల మీదకి రావడం జరిగింది. కాబట్టి మన ఓట్లతోని, మనం చేసేటటువంటి పోరాటాలతోని ఏ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా మన యొక్క న్యాయవాదుల యొక్క తరపున వాదించుకోవడానికి న్యాయవాదులు కావాలి. అలాంటి లీగల్ విషయాల్లో కానీ ఏ ప్రభుత్వాన్ని కూడా మనకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన రాకపోవడం అనేది సిగ్గుచేయడం అని చెప్పేసి ఈరోజు న్యాయవాదులు అందరి తరపున ఒక న్యాయవాదిగా, సామాన్య వ్యక్తిగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా మనమంతా కూడా ఇప్పటిదాకా అనేక మంది పెద్దలు మాట్లాడారు, అనేక మంది సీనియర్ న్యాయవాదులు ఇక్కడ కూర్చున్నారు. మీ అందరికి తెలిసిన విషయమే. ఎన్ని తరాలుగా ఒక వామన్ రావు కావచ్చు, అదేవిధంగా చాలా మంది, ఎంతమందికి తెలిసి కొంతమందికి అయితే తెలియక ఎంతో మంది ఈ యొక్క దాడులకు గురవుతున్నారు. కానీ దీని అందరికీ పులి స్టాప్ పెట్టాలంటే మన యొక్క న్యాయవాదులకు ప్రధానంగా మనకు ప్రధానమైనటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి. దానికోసం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మనం హైకోర్టుని నిర్బంధం చేసినట్టయితే, హైకోర్టులో న్యాయవాదులందరూ కదిలినట్టయితే, హైకోర్టు న్యాయవాదులను కలుపుకొని మనం అందరం కూడా డీజీపీ ఆఫీసో లేకపోతే పోలీసు యొక్క ప్రభుత్వం సెక్రటరియట్ ముట్టడిస్తే న్యాయవాదుల యొక్క చట్టం తెలిసి మనకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, మొన్న ఒక రాజస్థాన్ లాంటి ప్రభుత్వాలు వాళ్ళకి రక్షణ చట్టాలు ఏర్పాటు చేశాయి. కాబట్టి మన అన్ని ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేస్తే కేంద్రం కూడా మనకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి